చెరగని చిరునవ్వు, తరగని ఆత్మవిశ్వాసం. మీరు అజాతశత్రువు సార్. ఒక నడిచే విశ్వవిద్యాలయం అనిపిస్తుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే. వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మీతో మాట్లాడితే నేటి తరానికి, ముఖ్యంగా యువతరానికి కావాల్సినటువంటి ఆసక్తికరమైన విషయాలు ఎన్నో తెలుస్తాయి అనేటువంటిది ఈ ఇంటర్వ్యూ యొక్క ఉద్దేశం. అయితే నాకు ఏది అడగాలనిపిస్తుంది అడుగుతా. మీరు నిర్మోహమాటంగా అడగచ్చు. మీ గురించి మీరు చెప్పుకోవాలి అంటే ఏం చెప్తారు? ఇది చాలా క్లిష్టమైన క్వశ్చన్ అడిగారు. ఎక్కడ నుంచి ఎక్కడ దాకా చదువుకున్నారు? నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కుతుగులూరు. ఇప్పటికీ మీకు ఆ స్కూల్లో ఫలానా మాస్టారు అని మీ గురువుగా గుర్తుండిపోయాడు ఎవరు ఉన్నారా సార్? ఉన్నారు సార్, 3 టీచర్లు ఉన్నారు నాకు. ఆయన నేను రోజు రెగ్యులర్ కాలేజ్ స్కూల్కి వచ్చేవాడిని కాదు. ఏదో బయట ఆడుకుంటూ, కోడిపిల్లలు ఆడుకుంటూ, కబడ్డీ ఆడుకుంటూ ఉంటే ఆయన ఒక రోజు పిలిచినాను, అన్నాడు, శశారెడ్డి, నువ్వు స్కూల్కి రెగ్యులర్గా వచ్చి స్కూల్ అయిపోయే వరకు ఉంటే నీకు కానీ ఇస్తానని చెప్పి ఒక కానీ ఇచ్చాడు. కానీ అప్పుడు రెండో మాస్టారు ఆయన చేసిన ఇన్సిడెంట్ ఇప్పటికే నాకు గుర్తు. ఏంటంటే గ్రామర్ పాయింట్ అడిగితే నేను చెప్పలేకపోయాను. వెధవ ఎలా రా అని చెప్పేసి రమ్మని ఆ సురుగు తీసాడు, అందులో చేపెట్టమన్నారు. చేపెట్టాను, టక్కమని కొట్టాడు. ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. అదే సమయానికి మా నాన్నగారు పొలం నుంచి వచ్చి గడ్డిమో పట్టుకుని ఇంటి దగ్గర పడేశారు. రౌద్రాకారంలో ఉన్నారు, కర్ర చేతిలో కర్ర. ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? ఇలా నాన్నగారు కొట్టేవారు మాస్టర్ అని చెప్పారు. పద వెద్దామా అని చెప్పి తీసుకెళ్ళారు. అవును సార్, ఎందుకు కొట్టారు మా ఊళ్ళో అన్నారు. ఈ అతను కొట్టకూడదు, చంపేయాలండి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ అంటే ప్లేస్మెంట్స్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్. అవును, నుంచి ప్రారంభించాము, కష్టపడ్డాము. దాంతోపాటు రెండోది ఏంటంటే, నా లక్ష్యం ఏంటంటే, నా గోల్ ఏంటంటే, ఆదిత్యలో చేరిన ప్రతి విద్యార్థి ఇప్పుడు మీరు వెళ్ళి కంపెనీలు అడిగే పరిస్థితి కాదు, వాళ్ళే సార్ ఇప్పుడు వాళ్ళు మాకు ఫస్ట్ ఛాన్స్ ఇమ్మంటున్నారు. చాలా కంపెనీలు మాకు ఎంచేదే. మాది ఒక స్లోగన్ ఉంది, జాబ్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్ ఫర్ ఆదిత్య స్టూడెంట్, ఇట్ ఈస్ ఎ చాయిస్ ఫర్ ఆదిత్య స్టూడెంట్. జాబ్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్, ఇట్ ఈస్ ఎ చాయిస్. నాకు ఏది అడగాలనిపిస్తుంది అడుగుతా. ఎలాగా మీరు ఇన్స్పైరింగ్గా, థాట్ ప్రొవోకింగ్గా చెప్తారనేటువంటి నమ్మకం నాకు 100% ఉంది సార్. మీరు నిర్మోహమాటంగా అడగచ్చు, ఎటువంటి ప్రశ్న అయినా పర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం అడిగే ప్రశ్న కానీ, ఇచ్చే సమాధానం కానీ, సమాజానికి కానీ, యువతకు కానీ ఉపయోగపడితే ఐ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. జగమెరిగిన జ్ఞానప్రదాతకి పరిచయం ఎలా అన్నారు? ఇది న్యూనుడి. మీ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు, మీకు తెలియని వాళ్ళు ఎవరు లేరు దాదాపు ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా మన కోస్తా జిల్లాలో. అయినప్పటికీ మిమ్మల్ని, మీ గురించి మీరు చెప్పుకోవాలి అంటే ఏం చెప్తారు? మిమ్మల్ని మీరు ఎలా పరిచయం చేసుకుంటారు? ఇది చాలా క్లిష్టమైన క్వశ్చన్ అడిగారు. చాలా క్లిష్టమైన క్వశ్చన్ అడిగారు. ఒక అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి, నేను ఒక ఆల్మోస్ట్ ఆల్ కూలి పని చేసి పెరిగి, ఒక లెక్చరర్గా జీవితాన్ని ప్రారంభించి 8,500 మంది ఉపాధ్యాయులతోటి, 1,10,000 మంది స్టూడెంట్స్ తోటి, తెలుగు ప్రజల హృదయాలలో మాత్రమే కాదు, సుమారు 24 దేశాల నుంచి పిల్లలు చదువుతున్నారు మన యూనివర్సిటీలో. గ్రేట్ సార్. వాళ్ళందరూ హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తాను. చాలా అదృష్టవంతులు సార్, మీరు అదృష్టవంతులు. మీ ద్వారా ఆ లబ్ధి పొందుతున్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. మరొకటి ఏంటంటే, మీరు మీ పేరు చెప్పలేదు. సాధారణంగా చాలా తక్కువ మందికి వాళ్ళ వంటి పేరు అలా ఉండిపోతుంది, ఇంటి పేరు మారిపోతుంది. నల్లమిల్లి శేషారెడ్డి గారు ఇవాళ ఆయన ప్రారంభించినటువంటి విద్యా సంస్థల పేరుని, ఆ కీర్తి కిరీటాన్ని ఇంటి పేరుగా పెట్టుకున్నటువంటి ఆదిత్య శేషారెడ్డి గారు అయిపోయారు, విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది 24 దేశాల్లో నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు అనేటువంటి గర్వంగా మీరు ఇవాళ చెప్పుకోగలగటానికి దాని వెనకాల ఎంతో కృషి ఉంది. మీది ప్రాథమికంగా వ్యవసాయ కుటుంబం, ఒక పల్లెటూరులో, కుతుకులూరులో చదువుకున్నారు. మీ విద్యాభ్యాసం ఎలా జరిగింది? ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చదువుకున్నారు? నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కుతుగులూరు నాకు జన్మనిచ్చిన ప్రాంతం, మా ఊరు.
అక్కడ నా స్వగ్రామం, అక్కడ చదువుకున్నాం. తర్వాత ఇంటర్మీడియట్ రామచంద్రపురం విఎస్ఎం కాలేజీలో చదువుకున్నాం. డిగ్రీ కూడా అక్కడే చదువుకున్నాం. ఆ తర్వాత ఎంఏ, ఎల్ఎల్బి, బిఎల్ఎస్సి యూనివర్సిటీ ఆఫ్ జబల్పూర్లో చదువుకున్నాం. రామచంద్రపురం నుంచి జబల్పూర్. ఇది నా యొక్క విద్యాభ్యాసం. అయితే నా చదువులో చాలా ముఖ్యమైన భాగం ఏంటంటే నాకు క్రమశిక్షణ నేర్పించింది మా తండ్రి. అంటే టైం యొక్క విలువ చెప్పింది మా తండ్రి. నాన్నగారు బేసికల్గా వ్యవసాయదారు. నాన్నగారు వ్యవసాయదారుడు కాదు, కూలి పని చేసుకునేవారు. మాకున్నది 7 కుంచాల భూమి, అంటే ఎకరం భూమి కూడా లేదు. పల్లెటూరులో 7 కుంచాల భూమి అంటే ఏముంటుంది ఆ రోజుల్లో? ఆయన కూలి పని చేయకుండా గడవదు. మేము 5గురు సంతానం, 5గురిని పోషించాలి, 5గురిని చదివించాలి, 5గురికి పెళ్ళిళ్ళు చేయాలి, 7 కుంచాల భూమితోటి. సో కష్టపడటం నేర్పాడు ఆ మహానుభావుడు. నాకున్నటువంటి విషయం ఏంటంటే మార్నింగ్ 5 గంటలకు నిద్ర లేపేవాడు మా నాన్నగారు. నిద్ర లేపి పొలం తీసుకెళ్ళిపోయేవాడు. పొలం తీసుకెళ్ళి పచ్చగడ్డి కోసేసి ఆవులకి గేదెలకి నన్ను నెత్తి మీద పెట్టేవాడు. అది తీసుకుని 2.5 కిలోమీటర్స్ పెడపతి నుంచి కుతులూరు మా ఊరు రావాలి, పక్క గ్రామం. ఆ వచ్చేటప్పుడు ఏంటంటే మనిషికి ఆశ కదా, ఎక్కువ కట్టేయమని మోపు పెద్ద మోపు కట్టేసేవాడు. కట్టేసి అది మోసుకు రావడానికి బాగా మెల్ల నొప్పి వచ్చేసేది. పెద్ద కష్టం చిన్నప్పుడు. వచ్చేటప్పుడు ఎక్కడన్నా పడేస్తే మళ్ళీ ఎత్తివాడు దొరకడం. కాబట్టి ఎత్తివాడు దొరకకపోతే స్కూల్కి లేట్ అవుతుంది. అందుకు అదేవిధంగా అలాగే వచ్చి గడ్డిమోపు పడేసి ఇమ్మీడియట్గా స్నానం చేసి ఓ బ్యాగ్ పట్టుకుని ఒక పలక పట్టుకుని స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు. మరలా సాయంత్రం 4 గంటలకి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే గేదెలు ఉండేవి, మాకు ఒక 6 గేదెలు ఉండేవి. 6 గేదెలు తోలుకెళ్ళి కాలువలో కడుక్కుని పూర్తి కడుక్కొని ఇంటికి రావాలి. ఇది దినవారీ చర్య. వారానికి ఒకసారి ఆదివారం సెలవు వస్తే నాన్నగారు పొలం తీసుకెళ్ళేవారు. ఈ వారం రోజులు వేసిన పేడ అంతా కూడా పిడకలు చేయాలి, బ్యాక్లాగ్ క్లియరెన్స్ తీసేసేసి ఇది వారంలో ఉన్నటువంటి అది పని. ఒకవేళ ఆదివారం కానీ సెలవులు కానీ వస్తే కలుపు తీయడానికి వెళ్ళాలి. పంట చేలు మీకు తెలుసు, కలుపు తీయటం ఉంటారు. ఆ కలుపు తీసేటప్పుడు నడువు నొప్పి వస్తుంది కదా, అంతసేపు వంగుంటాం. సో పైకి లేస్తే అనేవాడు మా నాన్నగారు, రేయ్ చదువుకుంటే కష్టం ఉండదురా, చదువుకోలేకపోతే జీవితం అంతా ఇలాగే ఉంటుందిరా అని 2-3 ఎగ్జాంపుల్ చెప్పేవాడు. మా యొక్క ఊర్లో చదువుకుని ఉద్యోగాలు చేసే ఎగ్జాంపుల్స్ చెప్పేవాడు. అంటే ఏదైనా ఒక ఐరన్ ఉంచాలనుకోండి, ఐరన్ ఏ విధంగా పెంచుతాం? వేడి చేసి పెంచుతాం. అలాగే నన్ను కూడా ఆ వేడి మీద, ఆ బాధ మీద టైమ్లీ చెప్పేవాడు. ఆయన రకంగా తీసేసిన కలుపు ఇవాళ మంచి పంట పండడానికి తోడ్పడింది. అవును సార్. మీరు కుతులూరు చదువుకున్నారన్న? అవునండి. దాదాపు 50 ఏళ్ళు పైన అయి ఉంటుందండి. మీరు 50-60 ఏళ్ళు పైన అయి ఉంటుంది మీరు మీ స్కూల్ విద్యాభ్యాసం. 2000 అంటే నేను 1954 అండి. 54 అంటే 64కి 10 years అయ్యింది. సో 16 years అంటే 70. ఇప్పటికీ మీకు ఆ స్కూల్లో పలానా మాస్టారు అని మీ గురువుగా గుర్తుండిపోయాడు ఎవరు ఉన్నారా సార్? ఉన్నారు సార్, 3 టీచర్లు ఉన్నారు నాకు. ఒకటి రాజు మాస్టర్ అని చెప్పేసి మా పక్క పెడపర్తి. ఆయన మా మాస్టర్ ఫస్ట్ క్లాస్లో. ఆయన నేను రోజు రెగ్యులర్ కాలేజ్ స్కూల్కి వచ్చేవాడిని కాదు. ఏదో బయట ఆడుకుంటూ, కోడిపిల్ల ఆడుకుంటూ, కబడ్డీ ఆడుకుంటూ ఉంటే ఆయన ఒక రోజు పిలిచినాను, అన్నాడు, శశారెడ్డి నువ్వు స్కూల్కి రెగ్యులర్గా వచ్చి స్కూల్ అయిపోయే వరకు ఉంటే నీకు కానీ ఇస్తానని చెప్పి ఒక కానీ ఇచ్చాడు. కానీ అప్పట్లో కానీ ఉండేది, 2 పైసలు. కానీ అంటే పైస కాదు, కానీ అంటే ఒక ఇది అది ఇస్తా అన్నారు. ఇస్తానంటే వచ్చాను, స్కూల్కి వచ్చాను, సాయంత్రం వరకు ఉన్నాను. వెళ్ళిపోయేటప్పుడు ఆ కానీ ఇచ్చారు, వెళ్ళిపోయాను. ఒకరోజు నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేస్తారు, మాస్టర్ ఇవాళ కూడా ఇస్తారా అన్న. ఇస్తానంటే తప్పనిసరిగా ఇస్తాను రా అన్నాడు. ఆ విధంగా నాకు స్కూల్ రావడం ఇంట్రెస్ట్ కలగజేసింది ఆ మహానుభావుడు రాజు మాస్టర్. సో ఆ తర్వాత తెలిసింది నాకు, నేను స్కూల్కి వెళ్ళాలి. తర్వాత ఏం తెలిసిందో మనం చివరిలో మాట్లాడుకుందాం. అలాగే, ఓకే. రెండో మాస్టారు ప్రయాగ సుబ్బారావు అని చెప్పేసి, ప్రయాగ సుబ్బారావు ఇంగ్లీష్ మాస్టర్.
ఆయన చేసిన ఇన్సిడెంట్ ఇప్పటికే నాకు గుర్తు ఏంటంటే, ఒక ఐ థింక్ 5th క్లాసో 6th క్లాసో నేను నాకు ఇంగ్లీష్ చెప్పేవారు. ఏదో యావరేజ్ స్టూడెంటు, మనకు అంత సబ్జెక్ట్ తెలియదు. ఓ రోజు గ్రామర్ పాయింట్ అడిగాడు. గ్రామర్ పాయింట్ అడిగితే నేను చెప్పలేకపోయాను. వెధవ ఎలా రా అని చెప్పేసి రమ్మని ఆ సొరుగు ఉంటుంది కదా, మనకి టేబుల్ ఉండేది మా స్కూల్లో, చిన్న టేబుల్, ఆ సొరుగు తీశాడు. అందులో చేపెట్టమన్నా, చేపెట్టాను. టక్కుమని కొట్టాడు. కొడితిలోకి ఇదంతా బ్లడ్ వచ్చేసి తో వెధవా అని చెప్పి తిట్టారు. ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. అదే సమయానికి మా నాన్నగారు పొలం నుంచి వచ్చి గడ్డిమో పట్టుకుని ఇంటి దగ్గర పడేశారు. రౌద్రాకారంలో ఉన్నారు, కర్ర చేతిలో కర్ర, బనేను ఇవన్నీ వేసుకుని ఉన్నారు. ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? ఇలా నాన్నగారు కొట్టేయారు మాస్టర్ అని చెప్పారు. పద వెధవా అని చెప్పి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత ప్రయోగ సుబ్బారావు, ఏమంటే సార్ ఎందుకు కొట్టారు మా వాడిని అన్నారు. ఈ అతను కొట్టకూడదు, చంపేయాలండి. వీడికి ఎన్నిసార్లు చెప్పినా జ్ఞాపకం ఉండదు, ఏముండదు అని చెప్పాడు. నేను ఇలా చూస్తున్నా మా నాన్నగారు ఇంకా చాలా మంచి పని చేశారు, రెండో చేకుడు నొక్కేయండి సార్. ఆ రోజుల్లో తండ్రి యొక్క మనస్తత్వం అది. ఈ రోజుల్లో గురించి మనం మాట్లాడుకుందాం. నొక్కేయండి అన్నారు. ఓకే. సో అది నాకు ఆ నాన్నగారు పెట్టినటువంటి కష్టపట్లు ఎలా ఉండాలో చెప్పినవి. ప్రయోగ సుబ్బారావు గారు ప్రయోగం చేశారు. మూడో మాస్టారు మేడపాటి సత్యనారాయణ గారు అని చెప్పేసి మాకు మ్యాథ్స్ చెప్పేవారు. ఆయన హెడ్ మాస్టర్ కమ్ మ్యాథ్స్ టీచర్. అద్భుతమైన టీచరు. ఈ అట్ట మీద అంత అద్భుతమైన టీచర్ నేను చూడలేదు. అటువంటి టీచర్ దగ్గర నేను మ్యాథ్స్ నేర్చుకున్నాను. నాకేమైనా మ్యాథ్స్ వచ్చాయంటే కారణం ఆ గురువు గారు. ఈ ముగ్గురిని నేను జీవితంలో మర్చిపోలేను, ముగ్గురు టీచర్ని. మీరు కుతుకులూరు అయిపోయిన తర్వాత, విఎస్ఎం అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ విఎస్ఎం, డిగ్రీ కూడా విఎస్ఎం. ఆ తర్వాత ఐ వెంట్ టు జబల్పూర్. ఎందుకు వెళ్ళానంటే అక్కడికి అండి, నాకు లా చేయాలని కోరిక. ఓ పక్కన డిగ్రీ ఏంటండి? నాది డిగ్రీ బిఏ. ఆ తర్వాత ఏంటంటే ఎంఏ ఎకనామిక్స్ చేయాలని కోరిక. అయితే నా బిఏ పొలిటికల్ సైన్స్. ఓకే. బిఏ పొలిటికల్ సైన్స్కి ఆంధ్ర యూనివర్సిటీలో ఎకనామిక్స్ ఇవ్వరు, కానీ అక్కడ ఇస్తున్నారు జబల్పూర్లో ఇస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఎంఏ ఎకనామిక్స్ జాయిన్ అయ్యా. ఎంఏ ఎకనామిక్స్ అవునండి, కానీ లా కూడా సైమల్టేనియస్గా చేయొచ్చు. అక్కడ డ్యూయల్ డిగ్రీ చేయొచ్చు. డే అండ్ నైట్. నైట్ కాలేజ్ ఒకటి, డే కాలేజ్ ఒకటి. డే కాలేజ్లో ఎంఏ చేసేవాడిని, నైట్ కాలేజ్లో లా చేసేవాడిని. లా 2 years అయిపోయింది, ఎంఏ అయిపోయింది, లా 2 years అయిపోయింది. 2 years అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే లా కాలేజీని డే టైం షిఫ్ట్ చేసుకున్నాను. 2 years అయింది కదా, 1 year ఉంది కదా. నేను షిఫ్ట్ అయ్యి అక్కడ నేను డే టైం కాలేజీలో లా జాయిన్ అయ్యా. చేసి ఏమి కుదురుగా ఉండకుండా మళ్ళీ నేను బిఎల్ఎస్సి జాయిన్ అయ్యా, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. అది నైట్ కాలేజీ. 3 ఏళ్లలో 3 డిగ్రీలు. గ్రేట్ అండి. సో చాలా అరుదైన పర్సనాలిటీస్ ఉంటారు. అంతే. రైట్ సార్. మీకు ఎవరైనా 3 ఏళ్లలో 3 డిగ్రీలే కాదు, బిఎల్ఎస్సి చేస్తుండగా నేను పిహెచ్డి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. పిహెచ్డి నాది ఎంఏ అయిపోయింది కదా. మీ డాక్టరేట్ అదేనా? కాదు, నాది గివెన్ బై సమ్ అదర్ ఫారిన్ యూనివర్సిటీ. సో అక్కడ నేను పిహెచ్డి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఓ పక్కన పిహెచ్డి రిజిస్ట్రేషన్, ఓ పక్కనేమో లా కాలేజీ మార్నింగ్, ఈవినింగ్ ఏమో బిఎల్ఎస్సి, ప్లస్ రీసెర్చ్ కాలం కాబట్టి నాకు స్క్వాడ్లో నన్ను పంపించేవారు, ఎగ్జామ్ స్క్వాడ్లో. అంటే ఐ యూజ్ టు మెయింటైన్ వెరీ గుడ్ రిలేషన్ విత్ హయ్యర్ అఫీషియల్స్. మీరు అజాత శత్రువు కదా. సో ఆ విధంగా నేను ఒక పక్కన లా చేస్తూ, ఓ పక్కన బిఎల్ఎస్సి చేస్తూ, ఓ పక్కన రీసెర్చ్ స్కాలర్గా ఉండి, ఓ పక్కన మళ్ళీ స్క్వాడ్లో వెళ్ళేవాడిని. ఉద్యోగం ఒకటే చేయలేదు మీరు ఆ టైంలో? అంతే, ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేశాను. ఫస్ట్ ఇయర్ నేను ఎంఏ జాయిన్ అయిన తర్వాత మా ఫాదర్ ఎంఓ మనీ ఆర్డర్ పంపించేవారు. నాకు 2 నెలలు మనీ ఆర్డర్ రాలే, అడగటానికి మొహమాటం. అప్పుడు నేను ఒక అడ్వకేట్ దగ్గర టైపిస్ట్గా పనిచేశాను. నాకు టైపింగ్ వచ్చి చాలా బాగా వచ్చు. నాకు టైపింగ్ చాలా బాగా వచ్చు. నేను తెలుగు పాస్ అయ్యాను, ఇంగ్లీష్ పాస్ అయ్యాను, లోయర్ పాస్ అయ్యాను, హయ్యర్ పాస్ అయ్యాను. షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటూ మానేశాను. ఆ టైంలో ఐ జాయిన్ యాజ్ ఒక టైపిస్ట్గా జాయిన్ అయ్యా.
ఆ రోజుల్లో ఇంచుమించు 300 రూపాయలు ఇచ్చేవారు నాకు ఆయన. సో ఆ రకంగా అక్కడ నేను జాబ్ కూడా చేశాను. మల్టీ ఫెసిటెడ్ అక్వైర్మెంట్ ఆఫ్ నాలెడ్జ్, రైట్ అండి. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి వచ్చేసారు ఇక్కడ 3 డిగ్రీలు పట్టుకొని వచ్చేసి మరి ఇక్కడ ఆ టైంలో గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే మంచి క్రేజ్ కదా. అవునండి. మరి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలా అనేటువంటి ఆలోచన. నేను ఇమ్మీడియట్గా రాజమండ్రి వీటీ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. నైస్. అది లీవ్ వేకెన్సీ, ఫుల్ శాలరీ ఎవరు, కొంత అమౌంట్ ఇస్తేవారు. అక్కడ పనిచేస్తూ ఉండగా అది వీటిగా ఎయిడెడ్ కాలేజే కానీ బట్ ఐ అపాయింటెడ్ ఇన్ ఏ లీవ్ వేకెన్సీ. ఓకే. సో అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాను. అక్కడ వర్క్ చేసిన తర్వాత ఈలోగా కాకినాడ పీవీఆర్ డిగ్రీ కాలేజీలో లైబ్రరీ పోస్టు, లెక్చరర్స్ పోస్టు 2 అనౌన్స్ చేశారు. ఇది ఎయిడెడ్ కాలేజీ. 2 వచ్చాయి మీకు? నేను 2 రాలేదు, 2కి అప్లై చేశాను. ఓకే. అప్లై చేసిన తర్వాత నాకు లెక్చరర్ పోస్ట్ ఇవ్వలే, లైబ్రరీ పోస్ట్ ఇచ్చారు. బిఎల్ఎస్సి ఉంది కదా? బిఎల్ఎస్ ఉంది. అదొకటే కారణం అండి. నేను అడిగాను, సార్ నాకు లెక్చరర్ పోస్ట్ అంటే చాలా ఇష్టం అండి, మీరు నా టీచింగ్ చూడండి, నాకు ఎఫిషియన్సీ ఉంటే ఇవ్వండి లేకపోతే వద్దు అని చెప్పాను. కానీ సో మధ్యవర్తుల ద్వారా తెలిసింది ఏంటంటే లేదు వాళ్ళకి పైడవారి కాజులో వాళ్ళకి కావాల్సినటువంటి రిలేటివ్స్ అమ్మాయి ఉంది హైమవతి అని చెప్పేసి, ఆమెకి న్యాయం చేయాలి, నీకు న్యాయం చేయాలి కాబట్టి ఆమెకేమో లెక్చర్గా ఇచ్చారు, నీకేమో లైబ్రరీకి ఇచ్చారు, జాయిన్ అవ్వమని చెప్పారు. నాకు ఎందుకు ఇష్టం లేదు, జాయిన్ అవ్వకూడదు అనుకున్నాను. అయితే అప్పట్లో సిఎల్ రాణి గారు అని చెప్పేసి మా కొలీగ్, అంటే అక్కడ లెక్చర్గా పనిచేసేవారు. ఆమె అదే కాలేజీలో, పైడా కాలేజీలో, పిచ్చోళ్ళలో ఉన్నవయ్యా, లైబ్రరీ పోస్ట్ ఎంత బాగుంటుంది నీకు అసలు శ్రమ ఉండదు, పని ఉండదు, ఏమీ ఉండదు, శాలరీ సమానమే, శాలరీ ఎక్కువ. ఓకే. లెక్చర్ కంటే ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ ఇస్తారు. సో చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ యూ కెన్ ప్రిపేర్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే నువ్వు గ్రూప్ 1 రాసుకోవచ్చు, గ్రూప్ 2 రాసుకోవచ్చు, బ్యాంక్ టెస్ట్ రాసుకోవచ్చు, బ్యాంక్ పిఓస్ రాసుకోవచ్చు కదా. చదువుకుంటా కూర్చుంటావు కాలేజీలోను. షిఫ్ట్ కాలేజీ, మధ్యాహ్నం ఖాళీ, మధ్యాహ్నం నువ్వు ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పారు. సో అప్పుడు జాయిన్ అయ్యి ఐ యూజ్ టు ప్రిపేర్ నియర్లీ 4 years. చాలా కష్టపడి కనపడిన ప్రతి ఎగ్జామ్ రాసేవాడిని. బ్యాంక్ టెస్ట్ రాసేవాడిని, బ్యాంక్ పిఓస్ రాసేవాడిని, అలాగే గ్రూప్ 1 రాసేవాడిని, గ్రూప్ 2 రాసేవాడిని. చాలా చోట్ల మనం పాస్ అయ్యే టెస్ట్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఇంటర్వ్యూలో మిస్ అయిపోవాలి. ఓకే. ఏం చేతంటే నేను చదువుకునేది తెలుగు మీడియం పక్క, ఇంగ్లీష్ మన కమ్యూనికేషన్ లేదు ఆ సమయానికి. సో ఏ ఇంటర్వ్యూలోనూ కూడా నేను సక్సెస్ అయ్యేవాడిని కాదు. ఆ విధంగా నేను చేసి ఫెయిల్ అయ్యాను గవర్నమెంట్ జాబ్ రావట్లేదు. ఇప్పుడు మీరు అదే టైంలో కనుక అదే ప్రస్థానం కొనసాగించుంటే, అంటే మీరు ఉద్యోగం ప్రొఫెసర్గా మీరు మీ ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు, లెక్చరర్గా. ఆ తర్వాత ప్రొఫెసర్ అయి ఉండేవాళ్ళు, డీన్ అయి ఉండేవాళ్ళు, ఒక గవర్నమెంట్ యూనివర్సిటీకి ఛాన్సలర్ అయి ఉండేవాళ్ళు. అదే కనుక మీరు కంటిన్యూ చేసి ఉంటుంటే, కానీ దాన్ని వదిలిపెట్టేసి 1 లక్ష రూపాయలు పెన్షన్ వచ్చి ఉండదు ఇప్పుడు. ఇప్పుడు అదే నా ఫ్రెండ్స్ అందరూ కూడా 1 లక్ష రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు. అవునండి. ఇప్పుడు నా బాధ ఏంటంటే నాకు పెన్షన్ రావట్లేదు. మీరు పెన్షన్ రావట్లేదు సార్, కానీ మీరు నెలకొక యావరేజ్ 1 లక్ష వచ్చేటువంటి లక్షల మంది విద్యార్థులు తయారు చేసేటువంటి స్థితికి వచ్చారు. ఎస్ సార్. విద్యాదానం, విద్యా ప్రదాత, జ్ఞానదాత, విద్య నిగూఢ గుప్తముగు విత్తము పూరుషాళికిన్ అంటారు భర్తృహరి. ఆ నిగూఢమైనటువంటి విత్తము అంటే డబ్బు, దాన్ని ఎలాగ మనం అంతమందికి పంచాలనేటువంటి జ్ఞానాన్ని మీరు ప్రపంచానికి పంచగలిగేటువంటి అవకాశం మీకు ఆ రూపంలో వచ్చింది. అయితే నా ప్రశ్న ఏంటంటే, మీరు ఆ లెక్చరర్ పోస్ట్ నుంచి వచ్చేసి వేరేటువంటి వృత్తిలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అది ఎందువల్ల, దాన్ని ఎందుకు అలాగా జరిగింది? అంటే నేను ఎప్పుడైతే 4 సంవత్సరాలు చాలా కష్టపడి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఎందుకు సెలెక్ట్ అవ్వలేదని ఆలోచన పడ్డాను. దానికి 2 కారణాలు. ఒకటి, నాకు బేసిక్ నాలెడ్జ్ లేదు. 3వది ఏంటంటే నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. జనరల్ నాలెడ్జ్, ఐ వాజ్ వెరీ పూర్ ఇన్ ఇంగ్లీష్. సో ఇవన్నీ కూడా, 3వ మనకు ట్రైనింగ్ లేదు ఫస్ట్ నుంచి. ఇవన్నీ ఆలోచించి మనకి లేకపోయినా నా ఫెయిల్యూర్ తోటి మనం ఇతర విద్యార్థులకు ఎందుకు ఈ అవకాశాన్ని కలగ చేయకూడదు. నాకు ఒక ఏకలవ్య గురువు గారు ఉన్నారు. ఆయన రావుస్ ఐఏఎస్ అకాడమీ, ఢిల్లీ రావుస్ అకాడమీ. ఆయన శ్రీకాకుళం. ఆయన సివిల్ సర్వీస్ 3 సార్లు ప్రిపేర్ అయ్యి 3 సార్లు వెళ్ళి
ఇంటర్వ్యూ వరకు వెళ్ళి మిస్ అయిపోయాడు. మిస్ అయిన తర్వాత ఆయన ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టారు, రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్. అవునండి. పెట్టిన తర్వాత ఆయన కొన్ని వందల వేల మంది ఐఏఎస్ ఆఫీసర్ చేశాడు. సో నాకు అప్పుడు అనిపించింది, నేను కూడా చాలా ప్రిపేర్ అయ్యాను, నేను గవర్నమెంట్ జాబ్ పొందలేకపోయాను, అట్లీస్ట్ నా ద్వారా ఎందుకు గవర్నమెంట్ జాబ్ పొందకూడదు అని ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకున్నా, నేను ఒక కోచింగ్ సెంటర్ పెట్టాలి అని చెప్పేసి. మీకు ఒక్కడికి ఏదైతే రాలేదో అది వందల మందికి ఇవ్వాలనేటువంటిది అవును. మీ లక్ష్యం. కోచింగ్ సెంటర్ ఎక్కడ ప్రారంభించారు? నేను 84లో ఏప్రిల్ 16 ఉమ్, నేను ఒక నవభారత స్కూల్ బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ ఓనర్ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి, అయ్యా నేను అద్దెచ్చుకోలేను, నాకు స్కూల్ టైమింగ్లో మీరు ఇవ్వద్దు, నాన్ స్కూల్ టైమింగ్స్లో మార్నింగ్ 9 గంటలలోపు ఈవినింగ్ 5 తర్వాత ఇవ్వండి అంటే, ఆ మహానుభావుడు చనిపోయి ఎక్కడోడే కానీ నాకు ఆ బిల్డింగ్ ఇచ్చాడు. ఉమ్, అప్పుడు మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఏమీ లేదు. సో ఆ పరిస్థితుల్లో నేను నా వైఫ్ దగ్గరికి వెళ్ళి ఇలా చేద్దామనుకున్నా మేడం, ఏం చేయమంటావు అడిగాను. మరి ఏం చేద్దాం, ఏం శ్రీమతి గారిని. నా శ్రీమతి గారిని, నేను మేడం అంటాను. అదేలేండి. ఉమ్, అడిగితే ఆమె ఏమందంటే, వెంటనే ఏమీ చెప్పకుండా నెక్లెస్ తీసి చేతికిచ్చి, మీరు వెళ్ళి ఆంధ్ర బ్యాంకులో పెట్టుకుంటాను. ఉమ్, నేను ఇక్కడ శ్రీనగర్ ఆంధ్ర బ్యాంక్కి వెళ్ళి ఆ నెక్లెస్ పెట్టి 36,000 రూపాయలు పట్టుకొచ్చాను. దట్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మై ఇన్స్టిట్యూషన్. ఈరోజు ఈ సంస్థ అభివృద్ధి చెందడానికి కారణం ఆంధ్ర బ్యాంక్ వారు ఇచ్చిన లోను, మా వైఫ్ ఇచ్చిన నెక్లెస్ ద్వారా తెచ్చుకుని అది ఇన్వెస్ట్మెంట్ చేశాను. మేడం గారి పేరండి? లక్ష్మీ రాజ్యం. లక్ష్మీ రాజ్యం గారు. లక్ష్మి ఉంది, రాజ్యం ఉంది. రాజ్యం. మీరు ఆవిడ ఇచ్చినటువంటి నగతోటి ఆ 36,000తోటి ఆ లక్ష్మిని ఒక రాజ్యానికి విస్తరించారు. ఇవాళ అవును. సామ్రాజ్యం నిర్మించారు. చాలా చాలా అద్భుతం అండి సార్. కోచింగ్ సెంటర్ అలా స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసి నా మెయిడన్ బ్యాచ్ 84 స్టార్ట్ చేశాను. 85లో వచ్చింది ఫస్ట్ బ్యాచ్. బ్యాంక్ కోచింగ్ ఇచ్చారు. అప్పుడు బ్యాంక్ క్లాస్ చాలా విపరీతంగా ఉండేది, ఎక్కువ అనౌన్స్ చేసేవారు. 2,000 3,000 ఉండేది, ఇంకా ఎక్కువ ఉండేది కూడా. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చినప్పుడు మెయిడన్ బ్యాచ్ అది. నేనే చెప్పేవాడిని అర్థమెటిక్, రీజనింగ్, 2 నేను సబ్జెక్ట్. చదువుకున్న సబ్జెక్టు అక్కడ నేను ఉపయోగించుకుని నేను చెప్పేవాడు. ఇంగ్లీష్ మాస్టర్ వేరే మాస్టర్ ఉండేవాడు. సో నా ఫస్ట్ బ్యాచ్ 120 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. గ్రేట్. సెలెక్ట్ అయ్యేలోకి ఒకసారి షేక్ అయింది ఆంధ్రప్రదేశ్. ఏమిటి, ఎక్కడ కాకినాడ, ఎక్కడ ఆదిత్య అకాడమీ, 120 మంది ఒకేసారి బ్యాంక్లో సెలెక్ట్ అయ్యారని చెప్పేసి. అవుట్ ఆఫ్ 3,000 4,000 120 మన సంస్థ నుంచి వెళ్ళిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సో అప్పుడు నాకు ఉత్సాహం పెరిగింది, పట్టుదల రెట్టింపైంది. ఎంచేదంటే ఈ ప్రపంచంలో అతిపెద్ద మొత్తం మంది ఏంటి చెప్పమంటారా? చెప్పండి. పొగడ్త, కరెక్ట్. ఎప్రిషియేషన్, గుర్తింపు. సో ఆ గుర్తింపు నాకు వచ్చింది, ఆ మొత్తు ఎక్కేసింది నాకు. ఆ మొత్తులో ఇంకా కష్టపడాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా సాధించాలని చెప్పేసి మాకు గ్రూప్ 1 ఎగ్జాము, గ్రూప్ 2 ఎగ్జామ్స్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ ఇచ్చేవాడిని. ఆ రోజుల్లో పాలిటెక్నిక్ అంటే ఆదిత్య అంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్. సో సుమారు ఇంచుమించు 16 సార్లు ఇప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది పాలిటెక్నిక్ ఎంట్రన్స్. మత్తు ఎన్నో కమ్మత్తులు చేసింది. అంతే. తర్వాత అండి, ఆ తర్వాత ఇంక కంటిన్యూస్గా వచ్చి నేను 84లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. 89 వరకు కాలేజీలో పనిచేస్తూనే, కాలేజ్ రిజైన్ IVR లో చేస్తూనే. ఎందుకంటే అక్కడ టైమింగ్స్ అక్కడ మార్నింగ్ టైమ్స్ 8 to 12, మిగిలిన టైం అంతా ఫ్రీ. 8 వరకు పాఠం చెప్పుకునేవాడిని, 8కి వచ్చేసేవాడిని. పొద్దుటే ఎన్నింటి మొదలెట్టి 5 o'clock క్లాస్ స్టార్ట్ చేస్తాను. 5 to 8 క్లాసులు చెప్పేవాడిని. కాలేజీకి వచ్చేసాను. ఇలాగ మా మేడం క్యారేజ్ పంపించేది, టిఫిన్ చేసేవాడిని. మళ్ళీ 12 గంటలకు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయేవాడిని, ఇంటికి వెళ్ళేవాడిని కాదు. 12 గంటలకు మళ్ళీ క్యారేజ్ పంపించింది మేడం. 12 క్యారేజ్ భోజనం చేసి అక్కడి నుంచి క్లాసులు చెప్పుకుంటూ రాత్రి 7, 8, 9 ఇలా పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళాను. దాదాపు రోజుకి 14-15 గంటలు కష్టపడి పనిచేసాను. కష్టపడాలండి, కష్టపడకపోతే ఎక్కడ సక్సెస్ అవుతుంది. నాన్నగారు నేర్పిన కష్టం, మా నాన్నగారు నేర్పిన కష్టం. తర్వాత అండి, ఆ తర్వాత నెక్స్ట్ ప్రస్థానం. ఆ తర్వాత 89లో జాబ్ రిజైన్ చేసి అప్పుడు 84లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్, 85లో స్కూల్ పెట్టా. 85లో స్కూల్ పెట్టాను సైమల్టేనియస్గా. అంటే అది ఆ స్కూలు పెట్టాను, అదే స్కూల్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కోచింగ్ సెంటర్. స్కూల్ టైమింగ్స్. సో అప్పుడు వేసుకున్నది ఏంటంటే ఒక షెడ్, ఒక పాక, ఒక చిన్న బిల్డింగ్ తీసుకున్నాం. ఆ బిల్డింగ్ పైన షెడ్ వేసుకున్నాం, పాక వేసుకున్నాం. ఆ పక్క సైట్ ఉంటే ఆ సైట్లో పాక వేసాం. ఓన్లీ తాటాకులు పాక. బిల్డింగ్ కొట్టుకుని మన టైం డబ్బులు ఎక్కడ ఉన్నాయి?
సో అదేం చేసేవాళ్ళు అంటే తడికిలు పెట్టి పాఠాలు చెప్పేవాళ్ళు. మధ్యలో partition. క్లాస్ రూమ్కి డివైడ్ చేసేవాళ్ళు. ఉమ్, పాఠం చెప్పేటప్పుడు స్కూల్ చెప్పేటప్పుడు ఏమైందంటే ఈ పిల్లలేమో ఈ కన్నాలు పెట్టి పొడిచి వరకు చూసుకునేవారు. సౌండ్ కూడా. దాని అందరికి కూడా మనం పేపర్ అంటించేవాళ్ళం. ఓకే. వారానికి ఒకసారి పేపర్ అంటించే కార్యక్రమం ఇచ్చేది. పిల్లలు కదా పడుకుంటారు కదా శుద్ధముఖి పెట్టి లేదనుకుంటే పెన్సిల్ పెట్టి. అవును. సో ఆ రకంగా మనకి ఆ సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత అద్భుతంగా స్కూల్ డెవలప్ అయింది. స్కూల్స్ తర్వాత జూనియర్ కాలేజ్, జూనియర్ కాలేజ్ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడు మొదలు పెట్టారు? 2001లో ఇంజనీరింగ్ కాలేజ్ 2001లో. ఉమ్. అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజీలకి ఒక ప్రపంచంలా ఉండేదండి. మనకి ఆంధ్రప్రదేశ్లో అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని ఉండేవి కాదు. అవునండి. బహుశా నేను అనుకోవడం మీరే లేదు స్టార్ట్ చేశారా? నాకంటే ముందు చాలా కాలేజీలు ఉన్నాయి. ఉన్నాయి. నేనే లేట్ చేశాను. మన పక్కనే గోదావరి కాలేజెస్ ఉన్నాయి కదా, చైతన్యరాజు గారు, అప్పటికి ఆయన స్టార్ట్ చేశారు. ఇంకా చాలా మంది స్టార్ట్ చేశారు. నేను స్టార్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. అంటే అప్పట్లో ల్యాండ్ కావాలి, ఎక్కడ కొనగలం? 25 acres ల్యాండ్ కావాలి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలి. ఇప్పుడు తగ్గించారు. ఇప్పుడు 15 ఎకరాలే, 10 ఎకరాలే. సో 25 acres కావాలంటే కొనలేము. సరే కొన్నాము. కొని దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ పెట్టారండి? ఇక్కడ సోరంపాలెం. ఇప్పుడు యూనివర్సిటీ ఏదైతే అయిందో, అదే ఇప్పుడు ఎక్కడైతే యూనివర్సిటీ ఉందో అదే అక్కడైతే ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి ఇవాళ యూనివర్సిటీలో ఇంచుమించు 30,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 30,000 స్టూడెంట్స్ ఫ్రమ్ 24 కంట్రీస్ నుంచి ఉన్నారు. 10,000 మంది హాస్టల్స్ ఉంటారు యూనివర్సిటీలో. ఓకే. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ అంటే ప్లేస్మెంట్స్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్. అవును. మీరు కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిన దగ్గర నుంచి కూడా మొట్టమొదటి సంవత్సరం నుంచి కూడా మీ ప్లేస్మెంట్స్ స్థాయి అది ఆ రేంజ్లోనే కొనసాగిందండి మొదటి నుంచి ప్రారంభించాము, కష్టపడ్డాము. దాంతోపాటు రెండోది ఏంటంటే, నా లక్ష్యం ఏంటంటే, నా గోల్ ఏంటంటే, ఆదిత్యలో చేరిన ప్రతి విద్యార్థి ఇంజనీరింగ్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, అది 4 years 3 years పూర్తయినప్పుడు ఒక చేత్తో డిగ్రీ పట్ట, మరో చేత్తో కనీసం 2-3 ఉద్యోగాలు తీసుకెళ్ళాలి. గ్రేట్. ఇది నా కోరిక. ఎంచేత ఈ కోరిక అంటే, నేను ఒక విధంగా ఫెయిల్ అయినట్టు లెక్క. ఎప్పుడు అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదని చెప్పేసి. సో దానికి కారణం నాకు తెలుసు. నేను కోచింగ్ సెంటర్ ప్రారంభించాను. కోచింగ్ సెంటర్ ప్రారంభించి ఆ కోచింగ్ సెంటర్లో ఉద్యోగాలు ఎలా రావాలో నాకు తెలుసు. నేను నేర్చుకున్నాను. కాబట్టి నేను నేర్చుకున్న విషయాన్ని నేను పిల్లలకి అందచేయాలి అనే ఉద్దేశంతో ఈవేళ ఏంటంటే, ఎందుకు ఉద్యోగాలు వస్తాయని మీరు అడగచ్చు. మీరు మా డిగ్రీ కాలేజీలో ఎందుకు డిగ్రీ కాలేజ్ అన్ని మీరు ఇందాక నుంచి ఒక మాట్లాడటం చెప్తున్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ప్లేస్మెంట్స్ రావడం అనేది సహజం, కానీ మీరు దానికి డిగ్రీ కాలేజ్ అనే మాట యాడ్ చేశారు. అవును. అంటే డిగ్రీ కాలేజ్లో కూడా ప్లేస్మెంట్స్ రావడానికి మీరు తీసుకున్నటువంటి ప్రత్యేకమైన స్టెప్స్ ఏదైనా ఉన్నాయంటారా? సార్, యాక్చువల్గా ఏంటంటే, మీకు ఎంత మధ్యలో ఆగిపోయాం. ఉద్యోగాలు 3 రకాలని చెప్పాను. 3 రకాలు. ఒకటి గవర్నమెంట్ ఉద్యోగాలు 2%, గవర్నమెంట్ ప్లేస్మెంట్స్ మొత్తం 2%. అంతే. ఇది మీ అనాలిసిస్? అంతే, నిజం కూడా అంతే. వాస్తవాలే ఇందులో. అనాలిసిస్ కాదు, వాస్తవాలే. అవి ఎప్పుడు అనౌన్స్ చేస్తారో తెలియదు, ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో తెలియదు, ఎవడు కోర్టుకి వెళ్తాడో తెలియదు, ఇప్పుడు అయిపోతాయి, ఎన్నాళ్ళు పోస్ట్ పోన్ అవుతుందో తెలియదు, రిజల్ట్ ఎప్పుడు ఎత్తాడో తెలియదు. సో ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు మర్చిపోవచ్చు అందరూ. ఇక రెండవ కేటగిరీ ఏంటంటే, ఓన్లీ చిన్న ప్రైవేట్ జాబ్స్. ఒక కంప్యూటర్ ఆపరేటరు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటరు, ఒక క్యాషియరు, ఒక టైపిస్టు, ఇటువంటి ఉద్యోగాలు. ఒక సేల్స్ గార్లో సేల్స్ బాయ్గా. ఇవన్నీ కూడా ఎంత జీతాలు ఇస్తారు? 10,000, 15,000, 20,000 రూపాయలు. ప్రాంతీయ ఉద్యోగాలు. అంతే. అది పైగా ఏంటంటే, తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటారు దాన్ని. గట్టిగా తుమ్మితే ముక్కు ఊడిపోద్దట. అలాగా ఆ ఉద్యోగం గట్టిగా వాడు కష్టపడినా ఒకటే, కష్టపడపోయినా ఒకటే. సో అటువంటి ఉద్యోగాలు అనేవి తీసేయండి. ఇంకా అది ఒక 8% ఉంటుంది. ఇక 90% ఉద్యోగాలు ఓన్లీ ఎంఎన్సి కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్, అంటే కార్పొరేట్ కంపెనీస్. అంటే ఎంఎన్సి అంటే బహుళ జాతీయ సంస్థలు. అంటే ఒక కంపెనీ ఒక దేశంలో కాకుండా అనేక దేశాలలో ఉన్నదాన్ని ఎంఎన్సి కంపెనీలు అంటారు. దానికే మీరు ఇందాక చెప్పిన 24 దేశాల్లో నా విద్యార్థులు ఉన్నారని చెప్పిన మాట. దానికి దీనికి సంబంధం లేదు. దానికి దీనికి సంబంధం లేదు. మీ జాబ్స్ గురించి మాట్లాడేటప్పుడు మీ ఉద్యోగం వచ్చి అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. బట్ ఈ ఎంఎన్సి కంపెనీలు అనేవి ఏం చేస్తాయంటే, అది డిగ్రీ వాళ్ళ స్టూడెంట్స్కి నోటిఫికేషన్ ఎవరు
ఇవ్వకుండా ఏం చేస్తారంటే దే విల్ సెలెక్ట్ ది బెస్ట్ కాలేజెస్ ఇన్ ద నేషన్. నేషనల్ లెవెల్లోనే ఎంచుకుంటారు. ఏ కాలేజీలో తెలివైన స్టూడెంట్స్ ఉంటారు, ఏ కాలేజీలో స్టాండర్డ్స్ బాగుంటాయి, ఆ కాలేజీని చూజ్ చేసుకుని ఆ కాలేజీ దగ్గరికి, ఇదివరకు గతం, ఇప్పుడంటే మారిన సిస్టము, అప్పుడు ఏంటంటే ఆ కాలేజీకి వచ్చేవారు. దాన్ని క్యాంపస్ డ్రైవ్ అంటారు. అంటే ఫైల్లో ఉండగానే పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అవునండి. ఫైల్ దాటి బయటికి వెళ్ళిపోతే వాళ్ళు సెలెక్ట్ చేసుకోరు. ఇది క్యాంపస్ డ్రైవ్ అంటారు. ఈ క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేసేవారు. సో మన ఇంజనీరింగ్ కాలేజీకి రోజు కంపెనీలు వచ్చాయి మనకి. ఎందుకు వచ్చాయంటే మేము కూడా ఏంటంటే ఒకటేంటంటే మేము ఒక ప్లేస్మెంట్ ఆఫీసులు పెట్టాం. హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో, కలకత్తాలో ప్లేస్మెంట్ ఆఫీస్ పెట్టాం. అన్ని చోట్ల కూడా పెట్టి అక్కడ ఉన్నటువంటి ఈ కంపెనీస్ అన్నింటికి మా స్టాఫ్ వెళ్ళేవారు. అయ్యా మా దగ్గర ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, మా దగ్గర కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, మా దగ్గర మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు, కాబట్టి మీరు రండి, వీళ్ళందరికీ ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చాయి, వీళ్ళకి 70%, 80% మార్క్స్, చాలా తెలివైన పిల్లలు, మీరు రండి అని చెప్పేవారు. సో వాళ్ళు వచ్చి ప్లేస్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేసేవారు. కండక్ట్ చేసుకుని అదే అప్పటికి ఇంకా డిగ్రీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అవ్వదు, ఓన్లీ ఫైనల్ సెమిస్టర్లో ఉంటారు, 4th ఇయర్లో ఫైనల్ సెమిస్టర్లో ఉంటారు. కంపెనీస్ వచ్చి అక్కడే టెస్ట్ కండక్ట్ చేసి అక్కడే ఇంటర్వ్యూ చేసి అదే రోజు సాయంత్రానికి ఇదిగో మీ 20 మందికి ఉద్యోగాలు ఇచ్చాము, మీ యొక్క శాలరీ 15 లక్షలు 10 లక్షలు అని ప్లేస్మెంట్ ఆర్డర్ ఇచ్చేసేవారు. ఇది చదువుతున్నప్పుడు చూస్తున్నప్పుడు నాకు బాధ కలిగేది. ఇంత మారిపోయిన జనరేషను. మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎందుకు వస్తున్నారు క్యాంపస్ డ్రైవ్కి? వై నాట్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్? వాడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, వీడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, ఒక సంవత్సరం తేడా అంతే. ఆడి 4 years 3 years. వాడు అదే సబ్జెక్ట్ సి లాంగ్వేజో, జావాయో, డిబిఎంఓ చదువుతున్నాడు, వీడు కూడా అదే చదువుతున్నాడు. మరి వీళ్ళకి ఎందుకు రాకూడదు అనేటటువంటి ఆలోచన. విద్యార్థులు మాత్రం ఆర్థిక స్థితి కొంచెం తేడా ఉండి ఇంజనీరింగ్ పేరెంట్స్కి ఎస్ ఆర్థిక స్థితి బాగుండొచ్చు, కొంచెం స్టాండర్డ్ కూడా తక్కువ ఉండొచ్చు. సో ఇటువంటి విద్యార్థులకి మనకి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వకూడదు అనేటటువంటి ఆలోచన నన్ను బాగా బాధ పెట్టింది. బాధ పెడినప్పుడు నేను వచ్చిన ప్రతి హెచ్ఆర్ తోటి మాట్లాడేవా, సార్ మీరు మా డిగ్రీ స్టూడెంట్స్ ఎందుకు తీసుకోరని చెప్పేసి. సరే డిగ్రీ ఎవరు తీసుకుంటారు సార్, డిగ్రీ స్టూడెంట్స్కి ఏముంటుంది, సత్తా ఏముంటుంది సార్ అని. ఇప్పటికీ సార్ ఇప్పుడు మీరు ఈ మాట చెప్పేంత వరకు కూడా డిగ్రీకి ఏం వాల్యూ ఉంది అనేటువంటిది ఒక చెప్పండి, మీరు చెప్పండి, డిగ్రీ తీసుకొచ్చిన వాల్యూ చెప్పండి. అనుకునే చాలా తప్పు. సో ఆ విధంగా అడిగేవాడిని. అడుగుతుంటుంటే ఎవరు ఒప్పుకునేవారు కాదు. లక్కీగా ఒకసారి ఇన్ఫోసిస్ కంపెనీకి హెచ్ఆర్ వచ్చాడు. హెచ్ఆర్ హ్యాపెన్ టు మై స్టూడెంట్. గ్రేట్. మన దగ్గర ఇంజనీరింగ్ చదివిన స్టూడెంటే హెచ్ఆర్గా వచ్చాడు. ఎంతైనా గురువు గారు కదా, నమస్కారం పెట్టి కాళ్ళు నమస్కారం పెట్టి అన్నీ చేసిన తర్వాత నేను అడిగాను, సార్ నా మా వల్ల ఏం కాదు సార్, మీరు మా డిగ్రీ వాళ్ళకి కూడా పెట్టమని చెప్పేసి మా బాస్ అడగని చెప్పి బాస్ నెంబర్ ఇచ్చాడు. ఆ బాస్ నెంబర్ మాడితే ఆయన ఫ్రమ్ కాకినాడ. ఆయన కూడా మీ స్టూడెంట్? నా స్టూడెంట్ కాదు, కాకినాడలో చదువుకుని జేఎన్టీయూలో ఇంజనీరింగ్ చేసి ఆ తర్వాత ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నాడు. ఓకే రైట్. సో ఆయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అయ్యా గురుగారు నాకు మీకు తెలియదు, మీ స్కూల్లోనే చదువుకున్నాను. ఆయన చదివింది ఇంజనీరింగ్ ఏమో జేఎన్టీయూ, బట్ స్కూల్లో మనం అది చూసుకుంటాం. సో అప్పుడు ఏమైందంటే ఓకే వెరీ గుడ్, నేను అడిగాను బ్రదర్ ఇలా పెట్టమని చెప్పేసి. సార్ మాకు అందరికి పర్మిషన్ ఉండదా, మాకు కంపెనీ పేరు ఉండాలి. అలా కదా పని చేయండి సార్, మీరు రిస్క్ తీసుకోండి, నాకు జాబులు ఇవ్వద్దు, యూ కండక్ట్ ద సేమ్ టెస్ట్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ ఆల్సో. వాళ్ళకి ఒకటే టెస్ట్ పెట్టండి లీడ్ ఇచ్చారు అన్నాను. సరే మొత్తం మీద ఎలాగైతే కాకినాడ మీద అభిమానంతో లేదనుకుంటే మన స్టూడెంట్ కదా అంటే మొత్తం మీద ఈ ఓకే చేశాడు. ఓకే చేస్తే అప్పుడు నేను డిగ్రీ కాలేజీ కోఆర్డినేటర్ నాయుడు గారు ఉన్నారు, ఆయనకి ఫోన్ చేసి నాయుడు గారు చిన్న పని చేయండి సార్, వీళ్ళు ఎగ్జామ్ పెడుతున్నారు, ఒక 200 మంది స్టూడెంట్ పంపించండి అన్నారు. డిగ్రీ స్టూడెంట్స్. సో పంపించారు. ఆన్ పార్ విత్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సేమ్ టెస్ట్ పెట్టారు. ఇప్పుడు ఎగ్జామ్ ఫేస్ చేస్తున్నారు. చేసిన తర్వాత 120 మెంబర్స్ డిగ్రీ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు ఆ టెస్ట్లో. ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, 200 మందికి 120 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. ఇంజనీరింగ్ 80 మంది సెలెక్ట్ అయ్యారు. ఏంటి దీని వెనకాల సీక్రెట్? ఎందుకు సీక్రెట్ అంటే నేను డిగ్రీ కాలేజీ చేరిన ప్రతి ఫస్ట్ డే నుంచి ఐ విల్ కండక్ట్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్. అంటే ఈ ప్లేస్మెంట్స్ అన్నీ కూడా 3 స్టేజెస్లో ఉంటాయి. 3 స్టేజెస్. ఫస్ట్ రౌండ్ ఈజ్ టెస్ట్ ఆన్ యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్, రీజనింగ్.
ఇది యాప్టిట్యూడ్. మీకు మొదటి నుంచి బాగా పట్టున్న నాకు subjects. బాగా నేను చెప్పిన సబ్జెక్ట్, నేర్చుకున్న సబ్జెక్టు అది యాప్టిట్యూడ్ ఫస్ట్ పెడతారు. అది సెలెక్ట్ అయితే సెకండ్ రౌండ్కి వెళ్తారు. సెకండ్ రౌండ్లో టెక్నికల్ రౌండ్ పెడతారు. టెక్నికల్ రౌండ్, ఓకే. ఆ టెక్నికల్ రౌండ్ సెలెక్ట్ అయితే దాని హెచ్ఆర్ రౌండ్కి వెళ్తారు. ఈ 3 సెలెక్ట్ అయితేనే జాబ్ ఇస్తారు. భావిస్తారు. సో ఎప్పుడైతే ఫస్ట్ రౌండ్లో మనకి యాప్టిట్యూడ్ మనం చెప్తూ ఉన్నాం కాబట్టి, సో యాప్టిట్యూడ్లో వీళ్ళంతా 120 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అంటే డిగ్రీలో మీ దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్ కి మొదటి రోజు నుంచి First ఆ day సిలబస్ తోటి పాటు ఈ యాప్టిట్యూడ్ అనేది సైమల్టేనియస్ గా 100% అసలు ఇలా చేసేవాళ్ళు ఎవరున్నారా సార్ మీరు? చాలా తక్కువ అండి. ఆ, ఇప్పుడు నాకు ఉందండి, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంకా క్లాసులు స్టార్ట్ అవ్వలే, అడ్మిషన్లు అయిపోయాయి. వాళ్ళందరికీ ఆన్లైన్లో క్లాసులు స్టార్ట్ చేశాను. అప్పుడే 1.5 month అయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే. ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే మన దగ్గర చేరిన వెంటనే ఓకే. వీ స్టార్టెడ్ ఆన్లైన్ క్లాసెస్. సో రోజుకి 4 గంటలు క్లాస్ చెప్తాను ఆన్లైన్లో. వాడు ఇంటి దగ్గర ఉంటాడు. ఎవ్రీడే టెస్ట్ పెడతాం. సో ఎప్పుడైతే మనం ఫస్ట్ డే నుంచి ఈ యొక్క సిఆర్టీ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నామో, అది దానివల్ల పిల్లలకి అద్భుతంగా తయారవుతారు. 3 years కంటిన్యూగా ఇస్తాం. బహుశా ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఏ కాలేజీ కూడా ఇంత యాప్టిట్యూడ్ కోచింగ్ అనేది, లేదంటే కూడా సిఆర్టీ కోచింగ్ అనేది ఫస్ట్ డే నుంచి ఎవరు సాధారణంగా ఇస్తే ఏం చేస్తారంటే వాళ్ళు ఫైనల్ ఇయర్లో 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 months ఇస్తారు. అది కూడా వాళ్ళకు ఇన్హౌస్ ఫ్యాకల్టీ ఉండరు. వాళ్ళు బయట నుంచి ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. మీకు ఇన్హౌస్ ఫ్యాకల్టీ? నాకు అందరూ ఇన్హౌస్ ఫ్యాకల్టీ. ఒక్క యాప్ దీనికి సంబంధించినటువంటి మెటీరియల్, అదర్ టెక్నికాలిటీస్. సార్ అందులో నేను ఉన్నాను కదా సార్, నేనే కదా పాఠాలు చెప్పింది. నా జీవితం అంతా యాప్టిట్యూడ్ పాఠాలు చెప్పాను. అవునండి. కాబట్టి ఐ నో ఇట్. ఓకే. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో నాకు బాగా తెలుసు కాబట్టి నా దగ్గర బోల్డ్ మెటీరియల్ ఉంది. సో ఆ మెటీరియల్ తోటి దాన్ని తయారు చేసుకుని ఆ పిల్లలకి మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. దానికి సెపరేట్ ఫ్యాకల్టీ. సెపరేట్ ఫ్యాకల్టీ, అర్థమెటిక్ సెపరేట్ ఫ్యాకల్టీ, రీజనింగ్ సెపరేట్ ఫ్యాకల్టీ, కాంపిటేటివ్ ఇంగ్లీష్ సెపరేట్ ఫ్యాకల్టీ, అలాగే కోడింగ్ సెపరేట్ ఫ్యాకల్టీ. ఇవన్నీ ఉండటం వల్ల మన పిల్లలు అద్భుతంగా ఇవాళ సెలెక్ట్. అంటే ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఏం కావాలి ఎస్ అనేది మీరు ముందే ఊహించి అవునండి. మొదటి రోజు నుంచి వాళ్ళకి అక్కడ ఆ ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ఇవాళ మల్టీనేషనల్ కంపెనీస్ ఆదిత్యకి ఫస్ట్ మనం వెళ్ళాలి అనేటువంటి పరిస్థితిని మీరు సృష్టించగలిగారు. ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు మీరు వెళ్ళి కంపెనీలు అడిగే పరిస్థితి కాదు, వాళ్ళే సార్ ఇప్పుడు వాళ్ళు మాకు ఫస్ట్ ఛాన్స్ ఇమ్మంటున్నారు. చాలా కంపెనీలు మాకు ఎంచేదంటే వాళ్ళు ఎవరన్నా మంచి కంపెనీ వచ్చి సెలెక్ట్ వెళ్ళిపోతారు కదా. అవునండి. అంటే మాకు ఫస్ట్ రౌండ్ కావాలి, మాకు ఫస్ట్ రౌండ్ కావాలంట. సో దిస్ ఈజ్ ద ఆదిత్య స్టూడెంట్స్కి ఆ విధంగా ఉద్యోగాలు. ఇప్పుడు ఈవేళ ఉందండి, లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మన దగ్గర 1650 సెలక్షన్లు వచ్చాయి. అది సారీ 16,250 సెలక్షన్లు వచ్చాయి. డిగ్రీ స్టూడెంట్స్కి 16,250. ఇది 16,250 ఉద్యోగాలు వచ్చాయి. 16,250 మంది కాదు, నాకు దగ్గర ఉన్న స్టూడెంట్స్ 9,000 ఫైనల్ స్టూడెంట్స్. అంటే 9,000 మందికి 16,500 ఉద్యోగాలు. అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక చేత్తో డిగ్రీ, ఒక చేత్తో 2, 3, 10, 5. మాది ఒక స్లోగన్ ఉంది, జాబ్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్ ఫర్ ఆదిత్య స్టూడెంట్, ఇట్ ఈస్ ఎ చాయిస్ ఫర్ ఆదిత్య స్టూడెంట్స్. జాబ్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్, ఇట్ ఈస్ ఎ చాయిస్. నేను దేనికి వెళ్ళాలనేటువంటిది వాడు నిర్ణయించుకుంటాడు, వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. వాడికి వచ్చి 4 జాబులు వస్తే అందులో ఏ జాబ్కి వెళ్ళాలి అది ప్రూవ్ చేస్తున్నారు. 9,000 మందికి డిగ్రీ స్టూడెంట్స్ 16,500 ఉద్యోగాలు అంటే అన్ ఎవరేజ్ చాలా మందికి 2 ఉద్యోగాలు, 3 ఉద్యోగాలు, 10 ఉద్యోగాలు, 15 ఉద్యోగాలు కూడా వచ్చే పిల్లలు చాలా మంది.